నమస్తే వెల్కమ్ టు డైట్ మెన్యూ. సో ఈ వీక్లో ఇది లాస్ట్ ఎపిసోడ్. మరి లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాము అంటే ఈ వీక్ అంతా రోగనిరోధక శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి టిప్స్ అండ్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. బట్ అవన్నీ తెలియాలంటే మన డైటీషియన్ని ఇన్వైట్ చేయాలి. లెట్స్ వెల్కమ్ అభిలాష్. హాయ్ అభిలాష్. హలో దీపా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అండ్ రెసిపీ ఏంటి ఈరోజు? ఇవాళ మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం దీపా. చాలా ఈజీ రెసిపీ, మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదే. కాకపోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీంతో. లైక్ మంచి హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, వైటమిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా మనం స్పైసెస్ అవి కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం విటమిన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే. జనరల్గా అందరికీ సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, దట్టు ఈజీ రెసిపీ. ఈజీ అని ఎందుకు అంటున్నా అంటే మీరు రెగ్యులర్గా చేసుకునేదే. ఫిష్ ఫ్రై అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ అభిలాష్ ఏమన్నా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాడేమో చూద్దాం. మరి చూసే ముందు ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చేప, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పెప్పర్, కొబ్బరి నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ. సో ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పాన్ తీసుకోండి దీపా. ఓకే. ఇందులో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసేసుకుందాం దీపా. ఓకే. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకున్నట్టు ఫిష్ తోటి మనం ఎప్పుడైనా కూడా వీలైనంత వరకు కోకోనట్ ఆయిల్గా వాడుకుంటాం. ఎనీ సీ ఫుడ్ తోటి, డైరీ సోర్స్ బటర్ కానీ గీ కానీ కాకుండా. జనరల్గా చాలా మందికి ఆ విషయం తెలియక గీ మంచిది లేకపోతే టేస్టీగా ఉంటుంది అని యాడ్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా సీ ఫుడ్తో అవాయిడ్ చేయాలి, గీ కానీ బటర్ కానీ. అదే ఖచ్చితంగా కూడా చెప్పలేము దీప, అంటే వాళ్ళకి పడుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. సో కానీ ముందు జాగ్రత్త కన్నట్టు మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే దీన్ని చూసి వేరే వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి పడవచ్చు, పడకపోవచ్చు. సో ఆల్రెడీ ఇప్పుడు నేను రెగ్యులర్గా తింటున్నాను, నేను గీతో కానీ బటర్తో కానీ తింటున్నాను, నాకేం కావట్లేదు అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. సో కొందరికి పడుతుంది, కొందరికి పడదన్నమాట. సో బట్ ఇది సేఫ్ మెథడ్. సేఫ్ బెస్ట్ బెట్ అనుకోండి. సో ఇందులో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను దీప. సో అంతే, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. సో మనం ఇది రెగ్యులర్గా కంటే కొంచెం ఈజీ వేలో చేసుకుంటాం. రెగ్యులర్గా మనం పసుపు అవి ఇవి అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో పచ్చిమిర్చి ఆనియన్ డీప్గా ఫ్రై చేసుకోవాలా? జనరల్ ఫ్రైకి కొంచెం ఫ్రై చాలు, మళ్ళీ మనం ఫిష్ వేసుకున్నప్పుడు అది కూడా హీట్ అవ్వాలి కాబట్టి దాంతోపాటు ఫ్రై అయిపోతుంది. ఇందులో మనం సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేలానే ఇంకొంచెం సింప్లిఫై చేసుకొని చేసుకుంటున్నాం అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే చేసుకొని తినగలిగేది. సో ఇందులో కొద్దిగా పెప్పర్ వేస్తాం. సో మనం పెప్పర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంకా లాస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు వెల్లుల్లిలో కానీ అల్లంలో కానీ సల్ఫర్ బాగుంటుంది అనమాట. దానివల్లనే ఆ ఘాట్ అనేది వస్తుంది మనకి. సో సల్ఫర్ అనేది మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సపరేట్ మసాలా కూడా ఏం తీసుకోం కదా, కాబట్టి ఎక్కువే పడుతుంది. అండ్ ఆ స్మెల్ కూడా వెళ్ళిపోతుంది మనకి. ఫిష్ స్మెల్ పడుతుంది కాబట్టి ఆ స్మెల్ కూడా వెళ్ళిపోతుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అండ్ పర్టికులర్గా ఫిష్ ఎలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి? ఒమేగా 3 వల్ల మనకి బాడీకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడంలో కానీ, ఇమ్యూనిటీ బిల్డ్ చేయడంలో కానీ, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కొంచెం ఇంకా డెవలప్ ఎఫెక్టివ్గా చేసుకోవడానికి కానీ. సో అంటే ఒమేగా 3లో ఈపీఏ, డిహెచ్ఏ అని 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. ఈపీఏ ఏమో మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడంలో హెల్ప్ అవుతుంది. అదే డిహెచ్ఏ ఏమో మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా అవ్వడానికి కానీ, రెస్ట్ సరిగ్గా దొరకడానికి కానీ ఇలాంటి వాటికి హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం ప్రతిరోజు టాబ్లెట్స్ తీసుకోలేము కాబట్టి ఏదో ఒకవేళ తీసుకున్నా కూడా అప్పటికి కూడా మనకి వీక్లీ ఒకసారి కానీ 2 సార్లు కానీ ఫిష్ తీసుకుంటే కనుక మనకు న్యాచురల్ సోర్స్ నుంచి ఆయిల్ వస్తుంది. అంటే ఫుడ్ ఇంటేకే ఎక్కువ చూసుకోవాలి మనం, ఏమేమి ఉన్నాయి ఏంటి మనకి ఎలా యూజ్ఫుల్ అవుతాయి. సో ఇందులో ఫిష్ వేసేస్తున్నాను దీపా. మనం దీన్ని కావాలనుకుంటే ఫస్ట్ మసాలా మొత్తం విడిగా తీసుకొని ఫిష్ని స్టఫింగ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకే.
అంటే ముక్కకి ఎక్కువ పట్టాలి అనుకుంటే అలా చేయొచ్చు. అలా చేయొచ్చు. అభిలాష్, మనం ఇంతకుముందు మాట్లాడాము, బట్ లాస్ట్ ఎపిసోడ్ కదా, రోగనిరోధక శక్తి ఎలా పెంపొందించుకోవాలి అనేది ఇంకొకసారి చెప్దాం మనం. సో రోగనిరోధక శక్తి అనేది మనకి దేహంలో ఏదైతే బయట నుంచి బ్యాక్టీరియా అనేది వస్తుందో వాటిని ఫైట్ చేయడానికి బాడీ ఫైట్ చేసే సిస్టమ్ని రోగనిరోధక శక్తి అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా వైరస్ అటాక్ అవుతుందంటే ఆ వైరస్ని మనం ఎట్లా తట్టుకోగలం, ఆ తట్టుకోవడానికి మన బాడీ ఏం చేస్తుంది అనేది మన రోగనిరోధక శక్తిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది మన బాడీలో ఉండే WBC అంటాం, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం, తెల్ల రక్త కణాలు. సో అవి ఫైట్ చేస్తాయి అనమాట ఈ బయట బ్యాక్టీరియా కానీ లోపల నుంచి కానీ ఏవి రాకుండా. సో అవి మన బోన్ మ్యారో సెల్స్ ఉంటాయి అనమాట, మన ఎముకల్లో ఉండే ఆ బోన్ మ్యారో వాటి సెల్స్ కానీ ఈ WBC కానీ ఇవన్నీ ఫైట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అవి మన హార్మోన్స్ కానీ మన బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అవి అంత ఎఫెక్టివ్గా ఫైట్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడానికి మనం వీలైనంత వరకు వైటమిన్స్ తీసుకుంటూ ఉంటాము, నిద్ర సరిగ్గా పోతూ ఉండాలి, రెస్ట్ ఇచ్చినప్పుడే రికవర్ అవుతుంది బాడీ అనేది. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ రోజులు సిక్ అయిపోతూ ఉంటారు కదా, అంటే ఆ ఫైటింగ్ ఎబిలిటీస్ బాడీలో లేక అలా సిక్ అయిపోతూ ఉంటారు. కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ బాగున్న వాళ్ళకి తొందరగా డిసీజెస్ కూడా క్యూర్ అయిపోతూ ఉంటాయి. సో అలా ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ బాగా తీసుకోవడం కానీ, గ్లూటాథియోన్ లాంటి సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మనకి బాడీ మెల్లగా డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. దీని మీద మూత పెట్టేసుకున్నాం దీప, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాం. జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదు, మనం బిల్డ్ చేసుకోవాలి మన రోగనిరోధక శక్తి అని ఎలా తెలుస్తుంది? సో అర్థం అయిపోతుంది మనకి, నీరసం ఎక్కువ రావడం కానీ, త్వరగా అలసిపోవడం కానీ, లేదా వైరస్ కానీ, ఫ్లూ కానీ, జ్వరాలు కానీ మాటికి రావడం కానీ, ఎక్కువ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం కానీ. థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా కంటామినేట్ వచ్చేస్తుంది అనమాట. సో అది మనకు ప్రైమ్ సైన్, ఓకే బాడీ తట్టుకోలేకపోతుంది ఈ వాటర్ చేంజ్ కానీ, వెదర్ చేంజ్ కానీ. ఇప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా స్ట్రాంగ్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ ద్వారా స్టార్ట్ అవుతుంది మనకి జనరల్గా. సో దాని ద్వారా మనకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది, ఓకే నేను వీక్ అవుతున్నాను, ఆ గిడ్డినెస్ రావటం, పులక తగలటం అంటాం. సో ఇలాంటప్పుడు మనకు తెలిసిపోతుంది, ఓకే నేను అంత రెసిస్టెంట్ లేను అన్నప్పుడు. ఇలాంటప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది చాలామందికి. లేదు అది లాంగ్ రన్లో రిపీట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఓకే అభిలాష్, ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ డల్ అయిపోయి అంటే వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి అనే పరిస్థితిలో ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇంకొకసారి చెప్తాం. సో మనం డిస్కస్ చేసినట్టు దీప, ప్రైమ్ థింగ్ ఏంటి అంటే మనం వైటమిన్స్ అనేవి చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. విటమిన్ K కానీ, విటమిన్ D కానీ, విటమిన్ B6 కానీ, ఇంకా అన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ A, D, E, K అని ఉంటాయంట. విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ K ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాం అనమాట. సో విటమిన్ C కానీ, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం యాంటీఆక్సిడెంట్ ఫార్మేషన్లో కానీ, లేదా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో కానీ వీటిల్లో. అది పక్కన పెడితే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి నిద్ర సరిపడా ఉండాలి. ఖచ్చితంగా బాడీ ఎంత స్ట్రెస్ అవుతుందో అంతకంత నిద్ర అనేది ఇంపార్టెంట్. లేదు అంటే కనుక ఇన్ఫ్లమేషన్ బిల్డ్ అయిపోతుంది బాడీలో. స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది. మనకు వచ్చే సగం రోగాలకు కానీ, సగం డిసార్డర్స్కి కానీ కారణం ఇన్ఫ్లమేషనే, ఆ స్ట్రెస్ వల్ల అవుతుంది అనమాట. సో అది కంట్రోల్ చేయగలిగినప్పుడు బాడీ ఆటోమేటిక్గా రికవర్ అవుతూ ఉంటుంది, సెల్స్ అన్నీ యాక్టివ్ ఉంటూ ఉంటాయి. సో అది మనకు చాలా ఇంపార్టెంట్, నిద్రపోవడం కానీ. సో తర్వాత మనకు ఫిజికల్ స్ట్రెస్ క్రియేట్ చేయాలి. ఫిజికల్ స్ట్రెస్ అంటే మనం ఏదో పని చేస్తూ ఉండడం కాకుండా, ఇప్పుడు ఏదైనా వర్కౌట్ చేసాము అంటే కనుక అంతకంత ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను డైలీ 1500 క్యాలరీల వరకు ఎనర్జీ ఎక్స్పెండిచర్ చేశాను అంటే 1500 కాకపోయినా మన గోల్స్కి తగ్గట్టు కనీసం దగ్గరలో అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సరిపడా ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది, సరిపడా ఫ్యాట్ తీసుకోవాల్సి ఉంటుంది, సరిపడా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి మీద ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలి. ఒకవేళ ఏదైనా తగ్గుతుంది అనుకున్నప్పుడు, నాకు ఈ విటమిన్ రావట్లేదు, ఈ విటమిన్ మిస్ అవుతుంది అనుకున్నప్పుడు సప్లిమెంట్స్ ద్వారా కానీ, మల్టీవైటమిన్స్ తీసుకోవడం కానీ, ఆ పర్టికులర్ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ, జింక్ కానీ ఇలాంటివన్నీ మనకి ఎక్స్ట్రాక్టెడ్ సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఏ వైటమిన్స్ కావాలంటే ఆ వైటమిన్స్ మన ప్లాన్కి తగ్గట్టు మనకి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది మనకి ఏ వైటమిన్స్ డెఫిషియెంట్ ఉన్నాయి, ఏ వైటమిన్స్ సరిపడా ఉన్నాయని. దానికి తగ్గట్టు తీసుకుంటే సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక సరిపోతుంది. అభిలాష్, రెడీ అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. ఇది అయిపోయి ఉంటుంది దీప, ఒక్కసారి చూద్దాం. అయిపోయింది దీప, స్మెల్ కూడా బాగా వస్తుంది. సో సర్వింగ్ బౌల్ తీసేసుకోండి దీప.
సో ఇది రెడీ అయిపోయింది దీప. సో దీన్ని మనం లెమన్తో సర్వ్ చేసుకుందాం. సో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది దీప. ట్రై చేసి చెప్పరా ఎలా ఉందో? ఓకే, ఫిష్ ఫ్రై ఎవరైనా చేస్తారు ఫిష్ ఫ్రై, కానీ డైటీషియన్స్ చాలా చక్కగా నీట్గా కూడా తీస్తారు, ఎక్కడ విరిగిపోకుండా నీట్గా వచ్చాయి. ఫిష్ ఫ్రై టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: చేప, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పెప్పర్, కొబ్బరి నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ. ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కొబ్బరి నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పెప్పర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చేపలు వేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన చేపను సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుని నిమ్మకాయ యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసారు కదా. మరి ఫిష్ ఫ్రై ఎంత డిఫరెంట్ గా చేశాడో మన డైటీషియన్ తెలియాలంటే మనం టేస్ట్ చేయాలి కదా. వావ్, మంచి అరోమా వస్తుంది తినకముందే. వావ్, చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అంటున్నా అంటే, జనరల్గా నేను సీ ఫుడ్ అంత ప్రిఫర్ చేయను, అలాంటిది నాకే నచ్చేసిందంటే డెఫినెట్గా సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత లైక్ చేస్తారంటే అంత లైక్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్, టేస్ట్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు హెల్దీ రెసిపీస్తో పాటు. సో ఈ వీక్ అంతా రోగ నిరోధక శక్తి గురించి అండ్ దానికి రిలేటెడ్గా హెల్దీ రెసిపీస్ ఎలా తయారు చేసి చూపించామో చూసారు కదా. ఇలాగే ఇంకొక టాపిక్తో అండ్ దానికి రిలేటెడ్గా డిఫరెంట్ రెసిపీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.